నమస్తే ఫుడీస్, వెల్కమ్ టు ఎసెన్స్ ఆఫ్ టేస్ట్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బటరీ కోకోనట్ కుకీస్. ఇవి బయట కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. బటర్ మరియు కోకోనట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా 100 గ్రామ్స్ సాఫ్ట్ బటర్ తీసుకొని అందులో 60 గ్రామ్స్ పౌడర్డ్ షుగర్ యాడ్ చేసి విస్క్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి. షుగర్ బాగా కలిసిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత 100 గ్రామ్స్ మైదా మరియు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని జల్లించుకొని బటర్ మిక్స్చర్లో యాడ్ చేయాలి. ఆ తర్వాత 40 గ్రామ్స్ డ్రై కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్చర్ కొంచెం గట్టిగా ఉంటే 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసి స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డోని 10 నిమిషాలు రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత డోని రెఫ్రిజిరేటర్ నుండి తీసుకుని మరొకసారి కొంచెం బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద స్పూన్ అంత డో తీసుకుని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ బాల్స్ని డ్రై కోకోనట్ పౌడర్లో కోట్ చేసి జెంటిల్గా ప్రెస్ చేసి బేకింగ్ ట్రే మీద అరేంజ్ చేసుకోవాలి. ఇలా అన్ని కుకీస్ని ప్రిపేర్ చేసిన తర్వాత 160 డిగ్రీ సెల్సియస్కి ప్రీహీట్ చేసిన అవెన్లో 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. అంతే, బయట కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, బటర్ మరియు కోకోనట్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉండి మన బటరీ కోకోనట్ కుకీస్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఎసెన్స్ ఆఫ్ టేస్ట్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.